హే ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ జేఎస్లోని యాక్సెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ యాక్సెస్ అంటే అది ఒక లైబ్రరీ అన్నట్టు. ఈ లైబ్రరీని యూజ్ చేసి మనం ఎటువంటి హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అయినా సరే మేక్ చేయొచ్చును. లైక్ గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్ అండ్ డిలీట్ రిక్వెస్ట్, ఎటువంటి కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అయినా సరే మనం మేక్ చేయొచ్చును. ఓకే. అండ్ ఈ యాక్సెస్‌ని మనం రియాక్ట్ చేసి యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం యాక్సెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. సో దాన్ని ఇన్‌స్టాల్ చేసిన దానికి మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ డైరెక్టరీకెళ్ళండి. ఆ ప్రాజెక్ట్ డైరెక్టరీ నుంచి npm ఇన్‌స్టాల్ యాక్సెస్ అనేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క ప్యాకేజ్ డాట్ జేసన్‌లో ఈ యాక్సెస్ అనే లైబ్రరీ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే. ఆల్రైట్ గైస్. సో ఫస్ట్ ఈ యాక్సెస్ అనేది మనం మన యొక్క ప్రాజెక్ట్‌లో ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్ ఎఫెక్ట్ అనే ఒక హుక్‌లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో నేను దాని గురించి చాలా వీడియోస్ చేస్తాను యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ గురించి. మీరు దాన్ని ఒకసారి చూడండి గైస్, మీకు దాని మీద ఐడియా లేకపోతే. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చున్నాను. ఓకే. ఆల్రైట్ గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఆల్రెడీ ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను. సో ఆ రియాక్ట్ ప్రాజెక్ట్‌లో యాప్ డాట్ జేఎస్ అనేది మనకి మెయిన్ ఫైల్ అనేది తెలిసిందే. ఆ ఫైల్‌లో ఉండే కంటెంట్ మొత్తం రిమూవ్ చేసి జస్ట్ ఒక యారో ఫంక్షన్, ఆ యారో ఫంక్షన్ అనే హలో వరల్డ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే. ఆల్రెడీ నా సర్వర్ అప్ అండ్ రన్నింగ్‌లోనే ఉంది. నేను మీకు చూపిస్తాను చూడండి. చూడండి, నేను మళ్ళీ రిఫ్రెష్ చేసి చూపిస్తాను. నథింగ్, జస్ట్ అండ్ హలో వరల్డ్, నో వార్నింగ్స్ అండ్ నో ఎర్రర్స్ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్‌లోనే యాక్సెస్ యూజ్ చేసి ఒక గెట్ రిక్వెస్ట్ అనేది చేయబోతున్నాం. ఓకే. గెట్ రిక్వెస్ట్ మీన్స్ ఒక ఏపీఐ డేటాని ఫిచ్ చేయబోతున్నాం యాక్సెస్ యూజ్ చేసి. ఆల్రైట్. సో మనం ఫిచ్ చేయాలంటే యాక్సెస్ యూజ్ చేసి ఖచ్చితంగా మనకి యూఆర్ఎల్ అయితే ఉండాలి కదా. సో ఆ యూఆర్ఎల్ కోసం ఒక ఫేక్ యూఆర్ఎల్ అయితే ఉంది. జేసాన్ ప్లేస్ హోల్డర్స్ అనే ఒక వెబ్సైట్ వాళ్ళు ఫేక్ యూఆర్ఎల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టెస్టింగ్ పర్పస్ కోసం. సో ఈ యూఆర్ఎల్ అనేది మనం యాక్సెస్ యూజ్ చేసి ఎలా ఫిచ్ చేయబోతున్నాం, ఐ మీన్ యూఆర్ఎల్ కాదు, యూఆర్ఎల్ ద్వారా ఈ పర్టికులర్ డేటాని ఎలా ఫిచ్ చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకే. ఆల్రైట్. సో ఐమ్ గెటింగ్ బ్యాక్ టు మై ఓన్ బ్రౌజర్ ప్రాజెక్ట్ అండ్ బ్యాక్ టు ద ప్రాజెక్ట్. ఆల్రైట్. సో ఇక్కడ నేను ఈ పర్టికులర్ యాక్సెస్ని యూజ్ చేయాలంటే నేను చెప్పాను ఖచ్చితంగా యూస్ ఎఫెక్ట్ అనే ఒక రియాక్ట్ హుక్లో మనం యాక్సెస్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఫస్ట్ నేను యూస్ ఎఫెక్ట్ అనే హుక్ డిక్లేర్ చేసుకుంటాను. యూస్ ఎఫెక్ట్. ఓకే. సో ఇప్పుడు యూస్ ఎఫెక్ట్ అనే హుక్ని డిక్లేర్ చేసుకునేసాం. కానీ మనం యూస్ ఎఫెక్ట్ యూజ్ చేసి స్విచ్ చేయాలన్నా కానీ ఫస్ట్ మనకి యాక్సెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం యాక్సెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. బట్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ నేమ్ కన్వెన్షన్ నేను యాక్సెస్ అని ఎంచుకుంటున్నాను. యాక్సెస్ ఫ్రమ్ యాక్సియస్. ఆల్రైట్. సో ఇప్పుడు నేను యూస్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేసి డేటాని ఫిచ్ చేయబోతున్నాను. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అన్ యూస్ ఎఫెక్ట్. సో ఈ యూస్ ఎఫెక్ట్ అనేది ఒక 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకటి వచ్చి యారో ఫంక్షన్, అనదర్ ఇస్ డిపెండెన్సీ. సో ఈ యారో ఫంక్షన్‌లోనే నేను యాక్సియస్ అనేది యూజ్ చేయబోతున్నాను. యాక్సియస్ డాట్ గెట్ మెథడ్ అయితే యూజ్ చేయబోతున్నాను. ఓకే. సో విచ్ మీన్స్ గెట్ మెథడ్ యూజ్ చేసి ఇక్కడ ఉండే డేటా మొత్తాన్ని నా యొక్క కాంపోనెంట్‌లో రెండర్ చేసుకోబోతున్నాను. ఐ మీన్ యూజ్ చేసుకోబోతున్నాను. ఓకే. ఫర్ దట్ ఐఎమ్ కాపీయింగ్ దిస్ యూఆర్ఎల్. కాపీ చేసుకున్న తర్వాత ఆ యూఆర్ఎల్‌ని గెట్ మెథడ్‌లో డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవడమే. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ యాక్సెస్ డాట్ గెట్ అనేది దీంట్లో ఉన్న డేటా మొత్తాన్ని ఫిచ్ చేసుకుంటుంది అన్నట్టు. రెస్పాన్స్ అన్నిటిని స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకున్న రెస్పాన్స్‌ని నేను కన్సోల్ లాగ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. దెన్ స్టోర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనుకుంటున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు కన్సోల్ లాగ్ ద రెస్పాన్స్. సో ఇప్పుడు మనకి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్‌ని కన్సోల్ లాగ్ చేయాలనుకుంటున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రెస్పాన్స్. కానీ ఈ ప్లేస్‌లో ఈ రెస్పాన్స్‌ని లాక్ చేసినప్పుడు చూడండి మనకి మల్టిపుల్ వాల్యూస్ అనేది లాగ్ అవుతాయి. చూసారుగా, లైక్ అరే, స్టేటస్ అండ్ హెడర్స్ అండ్ కాన్ఫిగరేషన్ అనేసి మనకు కావాల్సింది ఏంటి, ఈ డేటా 200 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూసారుగా, ఎందులో ఉంది, డేటాలో ఉంది. డేటా అనే ఒక అట్రిబ్యూట్‌లో ఉంది కదా. సో అప్పుడు నేనేం చేశానంటే రెస్పాన్స్ డాట్ డేటా అని ఇచ్చాననుకోండి, ఆ డేటా వరకే కన్సోల్ లాగ్ అవుతుంది. కెన్ యూ సీ దిస్? మనకి ఒట్టి డేటా మాత్రమే కన్సోల్ లాగింది. సో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్, ఈ 200 ఆబ్జెక్ట్స్ ఉంది కదా, లాస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఐడి చూడండి 200. సో ఈ 200 ఆబ్జెక్ట్స్ని నేను ఇప్పుడు నా యొక్క ఓన్ బ్రౌజర్లో చూడగలుగుతున్నాను. ఎలా? సో యాక్సెస్ ద్వారా ఫిచ్ చేశాను డేటాని గెట్ మెథడ్ యూస్ చేసి. గెట్ మెథడ్ దేనికోసం అంటే డేటాని గెట్ చేయడం కోసం, ఒక ఏపీఐ నుంచి డేటాని గెట్ చేయడం కోసం యూజ్ చేసే మెథడ్ ద గెట్ మెథడ్. గెట్ చేసిన తర్వాత ఆ రెస్పాన్స్ని మనం కన్సోల్ లాక్ చేస్తున్నాం. ఓకే. చాలా సింపుల్ గైస్. సో ఇదే నేను ఈ రెస్పాన్స్‌ని నేను నార్మల్‌గా నా యొక్క రియాక్ట్ కాంపోనెంట్ రెండర్ చేయాలనుకుంటే డెఫినెట్‌లీ దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన రెస్పాన్స్‌ని మన యొక్క వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. ఆ వేరియబుల్‌ని ఇక్కడ
మ్యాప్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చును. ఓకే. సో, ఫస్ట్ నేను వేరియబుల్‌ని యూజ్ చేయాలనుకుంటే స్టేట్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. యూజ్ స్టేట్ ద్వారా ఒక వేరియబుల్‌ని అయితే క్రియేట్ చేసుకుంటాను. సో, యూజ్ స్టేట్ గురించి కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. మీకు ఒకవేళ దాని గురించి ఐడియా లేకపోతే ప్లీజ్ దాన్ని ఒకసారి వెళ్ళి చూడండి. మీకు చాలా క్లియర్‌గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే. సో, ఇక్కడ యూజ్ స్టేట్ అనే ఒక రియాక్ట్ హుక్ యూజ్ చేసి డేటా అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్‌కి ఒక ఎంప్టీ అరేని అసైన్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు రెస్పాన్స్ వచ్చిన వెంటనే ఈ రెస్పాన్స్ నేను కన్సోల్ ఆఫ్ చేయకుండా సెట్ డేటా అనే వేరియబుల్ ద్వారా తీసుకున్న డేటాని వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నానన్నట్టు. ఓకే. ఐయామ్ సేవింగ్ ద ఫైల్. ఇప్పుడు అసైన్ అయిపోయినట్లే. అసైన్ అయిన దాన్ని నేను ఇక్కడ 1 బై 1 మ్యాపింగ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి ప్రింట్ చేయాలనుకున్నాను. ఓకే. చాలా సింపుల్. సో, ఇప్పుడు డేటా అనేది నేను దేంట్లో సెట్ చేసుకున్నాను. డేటా అనే ఒక వేరియబుల్‌లో సెట్ చేసుకున్నాను కదా! సో, ఆ డేటా అనే వేరియబుల్‌ని మ్యాపింగ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి హైడ్రేట్ చేస్తున్నాను. ఓకే. సో, ఒక్కొక్క ఐటెమ్‌గా తీసుకుంటున్నాను. ఆ తీసుకున్న ప్రతి ఐటెమ్ నేను ఏం చేస్తున్నానంటే లిస్ట్ అనే ఒక హెచ్టీఎంఎల్ ట్యాగ్‌లో దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. కానీ నేను ఎంటైర్ ఐటెమ్‌ని ప్రింట్ చేయాలనుకోవట్లేదు. ఓకే. ప్రతి ఐటెమ్‌లో ఉంటే ఒక ఐడీని మాత్రం ప్రింట్ చేయాలనుకున్నాను. ఓకే. చూసారుగా ఇక్కడ ఐడీ ఏంటి? ఐ విల్ కమ్ ఔట్ ఆఫ్ వీకెండ్స్ వెడ్జెట్స్ కదా! సో, సిమిలర్‌లీ యాస్ ద రిజల్ట్స్ ఆఫ్ ద లైక్స్ ఫైల్స్. సో, ఇటువంటి ఒక టైటిల్స్‌ని మాత్రం ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు ఆ టైటిల్స్ మాత్రమే ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఈ ప్లేస్‌లో? ఐటెమ్ డాట్ టైటిల్. చాలా సింపుల్. సో, అట్రిబ్యూట్ నేమ్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. సో, అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌కి, ప్రతి ఒక్క హెచ్టీఎంఎల్ ట్యాగ్‌కి మనం కీ ప్రాపర్టీ అనేది అసైన్ చేయాలి. ఎందుకోసం అంటే దీంట్లో నుంచి 200 డేటా అనేది హైలైట్ అవుతుంది కదా! అప్పుడు మోర్ దెన్ 1 డేటా అనేది సేమ్‌గా ఉండేదానికి ఛాన్సెస్ ఉంది. సో, అలా ఉన్నప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే ఒక ఇండివిడ్యువల్ ఆహ్, ట్యాగ్‌గా తెలియాలంటే మనం డెఫినిట్‌గా కీ ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ వాళ్ళే కీ ప్రాపర్టీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా! లైక్ ఐడీ అనేది కీ ప్రాపర్టీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్కొక్క ఐటెమ్‌కి ఒక్కొక్క ఇండివిడ్యువల్ ఐడీ ఉంటుంది చూడండి. 96 అండ్ 197. సో, ఆ విధంగా ఒక్కొక్క ఇండివిడ్యువల్ ప్రాపర్టీకి ఒక్కొక్క ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్‌కిను ఒక్కొక్క ఇండివిడ్యువల్ ఐడీ అనేది ఉంటుంది. సో, దాన్ని కీ ప్రాపర్టీగా యూజ్ చేసుకున్నాను ఇక్కడ. ఐయామ్ సేవింగ్ ద ఫైల్. ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. చూసారుగా? చాలా సింపుల్ గైస్. మనం ఇప్పుడేం చేసాం? ఒక గెట్ రిక్వెస్ట్ ద్వారా డేటా తీసుకున్నాం. తీసుకున్న డేటాని, ఆ రెస్పాన్స్‌ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాం. ఆ వేరియబుల్‌ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే. చాలా సింపుల్ గైస్. మీరొకసారి ఈ యూజ్ స్టేట్ అండ్ యూజ్ ఎఫెక్ట్ గురించి బాగా గో త్రూ చేయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేశాను. మీకు గనుక అది అర్థమైపోతే ఈ యాక్సెస్ అనే రిక్వెస్ట్ కూడా చాలా క్లీన్‌గా అర్థమైపోయి ఉంటుంది. సో, ఆల్రైట్ గైస్, వి ఆర్ డన్ విత్ ద యాక్సెస్ టాపిక్ టుడే. సో, ఇటువంటి కాన్సెప్ట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో, సీ యూ దెన్ గైస్.